హాయ్ అందరికీ. నేను ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాను. నేను ఎందుకు హ్యాపీగా ఉన్నాననే రీజన్ మాత్రం లాస్ట్లో చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. ఇప్పుడు భవేష్ని పిలుచుకొని స్కూల్ కాడికి వెళ్తున్నాను. ఈ ఫ్లవర్స్ చూస్తున్నారా, మనకి ఇండియాలో చామంతి పువ్వుల్లానే ఉంటాయి. చాలా ఫ్లవర్స్ ఇలాగా సిమిలర్గానే ఉంటుంది. స్కూల్ కాడికి అయితే వచ్చేసాను. భవేష్ వాళ్ళు బుజ్జి గ్రౌండ్, సమ్మర్ వస్తుంది కదా, ఇంకా పిల్లలంతా బయట ఎక్కువ ఆడిపిస్తూ ఉంటారు. భవేష్ కూడా బయట ఉండడేమోనే చూస్తున్నాను. పెద్ద పిల్లలు ఆడుకుంటున్నారు. భవేష్ వాళ్ళ క్లాస్ రూమ్ కాడికి వెళ్ళాను. వాడు ఇప్పుడే నిద్ర లేసినట్టున్నాడు, గొమ్మగా కూర్చో ఉన్నాడు. నేను ప్రతిరోజు ఇంతే డోర్ కాడికి వచ్చి తొంగి చూస్తూ ఉంటా భవేష్ ఏం చేస్తున్నాడు ఏమనేసి. నన్ను చూడంగానే పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఇక్కడ పిల్లల్ని వీడియోస్లో అంతా ఇలా చూపించకూడదు అనేసి నేను స్టిక్కర్స్ పెట్టి అడ్జస్ట్ చేశాను. ఎలా సెట్ చేశానో కింద కమెంట్ చేయండి. నువ్వు భవేష్ వాళ్ళ క్లాస్ టీచర్తో అడుగుతాను, భవేష్ మంచిగా ఉంటాడా క్లాస్లో అని. ఆమె అయితే ఎప్పుడు బాగుంటాడు, సైలెంట్గా ఉంటాడు, వాడి పాటికి వాడు ఆడుకుంటూ ఉంటాడు అనేసి అంటుంది. కానీ ఇంట్లో మాత్రం టోటల్ ఆపోజిట్, గోల చేస్తాడు ఇంట్లో. అదంతా నేను ఓవరాల్ వేసేది లేదు, ఉత్త పైన జాకెట్ మాత్రమే వేస్తాను. ఎందుకంటే 17-16 డిగ్రీస్ ఉంది కాబట్టి ఓవరాల్ అవసరం లేదు. ఈ జాకెట్ వేస్తే సరిపోతుంది. ఇంటికి పోయే ముందు సార్కి కాసేపు వెళ్ళి పార్క్లో ఆడుకొని వెళ్తేనే వెళ్ళినట్టు ఉంటుందేమో. మేము చిన్నప్పుడు మా అమ్మ చీర తీసుకొని ఉయ్యాలు కట్టుకొని ఊగేటోళ్ళము. ఇప్పుడు ప్రతి పార్క్లోనూ ఉయ్యాలనేది ఉంటుంది. నాకు ఇప్పటికీ భవేష్తో పాటు వెళ్తే నేను ఉయ్యాలు ఊగుతాను వాటితో కలిసి. నాకు చాలా బాగా ఇష్టం ఉయ్యాలు ఊగడం అంటే. సరే ఇంకా టైం అవుతుంది కదా పోదామంటే వాడి ఇంటికైతే రాలేదు. ఇంకా అటు ఇటు తిరుగుతూనే ఉన్నాడు. సరే కాసేపు ఆడుకొని అని వదిలేశాను. పక్కనే ఒక ప్లేస్లో కొత్తగా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. అక్కడ చాలా పెద్ద క్రెయిన్ పెట్టారు. అది చూస్తూ ఉంటే మూవీస్లో ఆటోమేటిక్గా పడిపోతుంది కదా, నాకు అలానే అనిపిస్తూ ఉంటుంది దాన్ని చూసినప్పుడల్లా. ఇన్ని ఫ్లవర్స్ ఉండి ఏం ప్రయోజనం అండి? ఒక పువ్వు కూడా మనం పెట్టుకునేదానికి పనికి రాదు, స్మెల్ కూడా అస్సలు రాదు. చూస్తే భలే అనిపిస్తుంది ఆ ఫ్లవర్స్ అంతా. షూస్ జాకెట్ తీద్దాం నాన్న అంటే వెళ్ళి పడుకున్నాడు. సరే నిద్రపోతాడేమో అని చూస్తే మళ్ళీ ఆడుకునేదానికి స్టార్ట్ చేశాడు. నేనేమో తినిపిద్దామనేసి ఎత్తుకున్నా. 1 అవర్ 2 అవర్ అయినా మెల్లగా తాబెల్లా తింటా ఉంటాడు. ఇంట్లో ఎంత చోటు ఉన్నా కానీ మగపిల్లలు టీవీ టేబుల్ పైన, డైనింగ్ టేబుల్ పైన, గోడల పైన ఆడుకుంటూ ఉంటారు. మాటల్లోనే మా ఆయన కూడా ఆఫీస్ నుంచి వచ్చేసారు. అమెజాన్లో మేము ఒకటి ఆర్డర్ పెట్టున్నాము. ఆ పార్సల్ కూడా తీసుకొచ్చారు వచ్చేటప్పుడే. ఇది సిస్టమ్కి సంబంధించింది. నాకు దీని ఫుల్ డీటెయిల్స్ అయితే తెలీదు. నేను నెక్స్ట్ వీడియోలో ఇది ఎందుకు యూస్ చేస్తారు, మేము ఎందుకు కొన్నామనేది డీటెయిల్గా పెడతాను వీడియోగా ఒకటి. అదంతా అట్టపెట్లు భవేష్కి ఆడుకునే దానికి ఇచ్చేస్తా అన్నాము. నేను ఒక గుడ్ న్యూస్ చెప్పాను కదా, స్వీట్ లేకుండా చెప్పకూడదని ఒక స్వీట్ చేద్దామని స్టార్ట్ చేశాను. ముందుగా నేను 2 కప్పుల మంచినగపప్పు తీసుకొని నానబెట్టాను. బెల్లం కూడా మెత్తగా తురుముకున్నాను. పప్పుని బాగా ఉడకబెట్టుకోవాలి. చేతితో పట్టి చూస్తే మెత్తగా నలగాలి. మిక్సీకి వేసుకునేటప్పుడు పప్పు మెత్తగా ఉన్నిందంటే ఈజీగా గ్రైండ్ చేసుకోవచ్చు. నేను పక్కకు తీసి ఆరబెట్టుకున్నాను. మిక్సీకి వేసుకునేటప్పుడు పప్పుతో పాటు బెల్లము, 2 ఏలకులు వేసుకొని కొద్దిగా పప్పును తీసి మిక్సీలో బాగా మెత్తగా రుబ్బుకోవాలి. నేను ఫస్ట్ టైం సుగీలు చేసేదానికి ట్రై చేస్తాను, ఎలా వస్తుందేమో చూద్దాము. మరి పప్పు కూడా లూజ్గానే ఉండకూడదు, గట్టిగా ఉన్నిందంటే బాల్స్ లాగా చేసేదానికి బాగా వస్తుంది. అంతా మిక్సీకి వేసుకున్న తర్వాత ప్లేట్లకు తీసి పక్కకు పెట్టుకుందాము. ఇప్పుడు మైదాలో చిటికెడు ఉప్పు వేసుకొని నీళ్ళు పోసుకొని బాగా ఉంటలు లేకుండా కలబెట్టుకోవాలి. మరి లూజ్గానే ఉండకూడదు, మరి గట్టిగానూ ఉండకూడదు, మీడియంగా కలుపుకోవాలి. ఇప్పుడు కడాయి తీసుకొని కావాల్సినంత నూనె పోసుకొని నూనె వేడైన తర్వాత ఇలాగ బాల్స్ లాగా చేసి పిండిలో ముంచి వేయాలి. నేను ఫస్ట్ టైం చేస్తున్నాను. పిండి అంతా చెదిరిపోయింది, దానికి ఇలాగ అయిపోయింది. చూసి వేసుకోండి. టేస్ట్ వైజ్ బాగా వచ్చింది. న్యూస్ అన్నాను కదా, మన ఛానల్ని 111 మెంబర్స్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు. సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నాకు సపోర్ట్ చేస్తున్న మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఇక్కడ ఉండే అక్క వాళ్ళందరికీ థ్యాంక్ యూ. మెయిన్గా కావ్య వాళ్ళ అమ్మగారు విజయలక్ష్మి ఆంటీ, వాళ్ళది సత్తెనపల్లి. ఆంటీ నేను ఫస్ట్ వీడియోస్ పెట్టినప్పటి నుంచి ప్రతి వీడియోను చూస్తూ ఉంటారంట. ఇంకా సమ్మర్ వస్తుంది కదా, మంచి మంచి వీడియోస్ పెట్టమని చెప్పనేసి కావ్యతో చెప్తా ఉంటారంట. మీకోసం నేను మంచి మంచి వీడియోస్ పెడతా ఉంటాను ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా వేణు
అన్న. ఆ అన్న నా వీడియోస్ కోసము వాళ్ళ కొలీగ్స్కి అందరికీ పంపించి సబ్స్క్రైబ్ చేసుకోమంటున్నారంట. ఆ అన్నకు కూడా స్పెషల్లీ థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.